కొండా సురేఖని మళ్ళీ మందలించి వదలటం, లేదంటే వివరణతో సరిపుచ్చుకోవడం చేస్తారా? లేదా ఆమె రాజీనామా అయితే చేయడానికి నిరాకరిస్తోంది, పైగా ఉల్టా మాట్లాడుతోంది. తనకి బీఆర్ఎస్ వాళ్ళు అయితే రానియరు, పిలవరు. బీజేపీకి సంబంధించి కిషన్ రెడ్డి అయితే మా పార్టీలోకి వస్తానంటే మాట్లాడతాం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ అంది కాబట్టి ఏమన్నా ఆ రూట్లో ఏమన్నా ఆలోచిస్తుందో ఏంటో తెలియదు. బట్ అహంకారంతో ప్రవర్తన, ఏకంగా ముఖ్యమంత్రినే ఏకవచన సంబోధన దగ్గర నుంచి వాళ్ళ కూతురు మాట్లాడినటువంటి మాటలతో దానికి నాకేం సంబంధం లేదంటూ ఎదురు నాటకాలు ఆడటం జరిగిపోయింది. ఆమె రాజీనామా చేస్తే కనుక ఒక ఆస్పెక్ట్, లేదు బర్తరఫ్ చేస్తే తమకు మైనస్ అవుతుంది అన్నటువంటిది కాంగ్రెస్ భావిస్తుంది. బీసీ మంత్రి అని బీసీలు ఆమెను ఓన్ చేసుకుంటారు, లేదంటే ఒక సెక్షన్ బీసీల్లో ఉన్నటువంటి 139 కులాలలో ఆమె కులంతో పాటుగా కొన్ని కులాలు ఓన్ చేసుకోవచ్చు. కానీ ఆమె వ్యవహార శైలిని ఓట్లేసిన ప్రతి బీసీ అయితే సమర్థించడు. కాబట్టి ఇప్పుడు ఆమెని విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలన్నది అధిష్టానం. ఒకవేళ కనుక ఆమె రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాల్సి ఉంటుంది. దానికి రేవంత్ అధిష్టానాన్ని ఒప్పించగలడా, లేదా అధిష్టానం రేవంత్కి ఆ స్వేచ్ఛనివ్వగలదా అన్నదే $1,000,000 ప్రశ్న.